చాలా మందికి బుక్స్ చదవడం అలవాటు ఉంటుంది. యూజువల్లీ బుక్స్ లో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అయినా ఆథర్స్ అయినా వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని వాళ్ళు షేర్ చేస్తారు. ఆ బుక్స్ మనం చదివితే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోని మనం కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం కదా. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏమైనా బుక్స్ ఉన్నాయా లేదా వెతుకుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియోలో నేను మీకు 10 టాప్ మోస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అప్డేటెడ్ బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బుక్స్ మీరు ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు, అమెజాన్ లో కొనుక్కోవచ్చు. ఆ బుక్స్ లింక్స్, నా అఫిలియేట్ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెట్టేస్తాను. సపోజ్ మీకు ఆ బుక్స్ చదువుకోవాలని ఉంది, కొనాలని ఉంది అంటే నా అఫిలియేట్ లింక్స్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ బుక్స్ కొనుక్కోవచ్చు. నా లిస్ట్ లో ద నంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ బుక్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఫర్ డమ్మీస్. ఆ బుక్ ని మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ డమ్మీస్ ఈ బుక్ ని రాశారు రాయన్ డీస్ అండ్ రస్ హెన్బెరీ. దే ఆర్ ద ఆథర్స్ ఆఫ్ దిస్ బుక్. ఈ బుక్ లో మీకు ఏముంటుంది, ఇట్ ఈస్ ఎ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ బుక్. అంటే ఫ్రెషర్స్, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమీ తెలియదు, అట్లాంటి క్యాండిడేట్స్ కూడా ఈ బుక్ ని కొని వాళ్ళు కూడా అంటే వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ బుక్ లో మీకు ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ తో పాటు వాట్ ఈస్ ఎస్ఈఓ ఎలా చేయాలి, సోషల్ మీడియా ఎలా చేస్తాము, ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేస్తాము అండ్ వెబ్ అనాలిటిక్స్, ఇవన్నీ కూడా కంటెంట్ ఉంటుంది. అండ్ లేటెస్ట్ వాళ్ళు యాజ్ పర్ ద కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ వాళ్ళు కంటెంట్ ని అప్డేట్ కూడా చేస్తూనే ఉంటారు. సో సపోజ్ మీకు డిజిటల్ మార్కెటింగ్ ఫర్ డమ్మీస్ ఈ బుక్ కొనుక్కోవాలని ఉంది అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా అఫిలియేట్ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అమెజాన్ లో వెళ్ళి ఆ బుక్ కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ బుక్. సెకండ్ బుక్ వచ్చేసి కంటేజియస్, హౌ టు బిల్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇన్ ద డిజిటల్ ఏజ్. ఈ బుక్ ని రాశారు జోనా బర్గర్. నౌ ఈ బుక్ లో అంటే చాలా మంచి కంటెంట్ డెఫినెట్లీ ఉంది. ప్లస్ కంటెంట్ ని వైరల్ ఎలా మనం మార్కెటింగ్ చేస్తాం, వైరల్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎలా చేస్తాము, ఒక కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి సో దాట్ కంటెంట్ వైరల్ వెళ్ళిపోవాలంటే ఒక వైరల్ వీడియో అయిపోయిందని చాలా మంది చెప్తూనే ఉంటారు కదా, అట్లాంటి వైరల్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి దానికి స్ట్రాటజీస్ ఈ బుక్ లో మీకు కనిపిస్తుంది. కంటేజియస్, హౌ టు బిల్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇన్ ద డిజిటల్ ఏజ్. ఈ బుక్ కూడా చాలా మంచి బుక్. ఎస్, కంటెంట్ మార్కెటింగ్ గురించి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ బుక్ ని డెఫినెట్లీ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. థర్డ్ బుక్ నా లిస్ట్ లో వచ్చేసి బిల్డింగ్ ఏ స్టోరీ బ్రాండ్, క్లారిఫై యువర్ మెసేజ్ సో కస్టమర్స్ విల్ లిసన్. ఈ బుక్ ని రాశారు డొనాల్డ్ మిల్లర్. ఈ బుక్ లో మీకు ఏముంటుంది అంటే బ్రాండింగ్ మనం ఎలా చేస్తాము, అలాగే మనం ఆడియన్సెస్ రిక్వైర్మెంట్ కి మనం ఎలా రెజోనేట్ చేస్తాము, అంటే వాళ్ళ ఆడియన్స్ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అయ్యేలాగా మనం మన బిజినెస్ సర్వీసెస్ అయినా మనం మార్కెటింగ్ స్టాండర్డ్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా మీకు ఈ బుక్ లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ అయినా లేకపోతే మన టార్గెట్ ఆడియన్సెస్ తోని మనం ఎలా ఇంటరాక్ట్ చేయాలి, ఎంగేజ్మెంట్ ఎలా ఉండాలి, ఈ అన్ని స్ట్రాటజీస్ కూడా మీకు ఈ బుక్ లో కనిపిస్తుంది. సో ఈ బుక్ కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్ ఏ స్టోరీ బ్రాండ్, క్లారిఫై యువర్ మెసేజ్ సో కస్టమర్స్ విల్ లిసన్. సో ఈ బుక్ కూడా చాలా మంచి బుక్, డిజిటల్ మార్కెటర్స్ కి డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా అఫిలియేట్ లింక్ ఉంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ బుక్ వచ్చేసి ద ఆర్ట్ ఆఫ్ ఎస్ఈఓ బై ఎరిక్ ఎంజ్ అని చెప్పచ్చు అండ్ స్టీఫెన్ స్పెన్సర్ అండ్ జెస్సీ స్ట్రిక్యోలా అని వాళ్ళ ఆథర్స్ నేమ్ ఉంది ఇక్కడ. అండ్ ఈ బుక్ లో మీకు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లేటెస్ట్ ట్రెండ్స్, అంటే 2025 లో ఎస్ఈఓ ఎలా చేస్తున్నారో దానికి రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. ప్లస్ ఏఐ సర్చ్ ఎల్గోరిథమ్స్, ఏఐ తోని సర్చ్ ఎల్గోరిథమ్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు ఈ బుక్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ అలాగే వాయిస్ సర్చ్ రిలేటెడ్, జీరో క్లిక్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మీకు ఈ బుక్ లో కంటెంట్ దొరుకుతుంది. చాలా మంచి బుక్, డెఫినెట్లీ డిజిటల్ మార్కెటర్ స్పెషల్లీ నా స్టూడెంట్స్ ఇట్లాంటి బుక్స్ చదవాలి. ద ఆర్ట్ ఆఫ్ ఎస్ఈఓ బై ఎరిక్ ఎన్జీ అని చెప్పొచ్చు. ఈ బుక్ కూడా చాలా మంచి బుక్. ఫిఫ్త్ బుక్ ఫర్ డిజిటల్ మార్కెటర్స్ వచ్చేసి ఇన్విజిబుల్ సెల్లింగ్ మషీన్ బై రాయన్ డీస్. రాయన్ డీస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆథర్, చాలా ఎక్స్పర్ట్ డిజిటల్ మార్కెటర్ అని మనం చెప్పొచ్చు. అతను ఎక్స్పీరియన్స్ ని మొత్తం అతను బుక్స్ లో పెట్టేశారు. సో ఈ బుక్ పేరు వచ్చేసి ఇన్విజిబుల్ సెల్లింగ్ మషీన్. ఈ బుక్ లో మనకు ఏముంటుంది అంటే మార్కెటింగ్ ఫనల్స్ ని మనం ఎలా ఆటోమేట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం
AI ఇంకా మషీన్ లెర్నింగ్ ఇట్లాంటి టెక్నాలజీస్ ని మనం మార్కెటింగ్ ఫన్నల్స్ లో ఎలా యూస్ చేస్తాము ఇవన్నీ కూడా మీకు ఇన్విజిబుల్ సెల్లింగ్ మషీన్ ఈ బుక్ లో బై రాయన్ డైస్ ఈ బుక్ లో మీకు కనిపిస్తుంది అండ్ మీకు చదవడానికి దొరుకుతుంది. చాలా మంచి బుక్ గైస్, మీరు డెఫినెట్లీ ఈ బుక్ కూడా చదవండి. నెక్స్ట్ వన్, ఇది నా ఫేవరెట్ కూడా, నేను ఈ బుక్ కూడా చదివాను. ఈ బుక్ పేరు వచ్చేసి హుక్డ్, హౌ టు బిల్డ్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ బై నీర్ ఇయాల్. ఈ బుక్ నేను కూడా చదివాను, చాలా మంచి బుక్. అండ్ ఎస్, ఈ బుక్ మీరు చదివితే మొత్తం లాస్ట్ వరకు మీరు ఫోకస్ పెట్టి డెడికేషన్ పెట్టి మీరు బుక్ కంప్లీట్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటే హౌ యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్. మనం అంటే మన టార్గెట్స్ మన ప్రోడక్ట్కి అడిక్ట్ అయిపోవాలి. అట్లాంటి ప్రోడక్ట్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, ప్రోడక్ట్సే కాదు నాకు అడిగితే బిజినెసెస్ మనం ఎలా బిల్డ్ చేయాలి సో దట్ అవర్ కస్టమర్స్ విల్ బికమ్ అడిక్టెడ్ టు అవర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. ఇవన్నీ కూడా మీరు ఈ బుక్ లో చదువుతారు. హుక్డ్ చాలా మంచి బుక్, డెఫినెట్లీ మీరు చెక్ చేయాలి. ఈ బుక్ కూడా ఇక్కడ నేను చూడండి ఫోటో పెట్టేశాను. బుక్ కావాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో నా అఫిలియేట్ లింక్ ఉంది. సెవెంత్ బుక్ వచ్చేసి మార్కెటింగ్ 6.0, ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ ఏ పోస్ట్ డిజిటల్ వరల్డ్. ఈ బుక్ ని రాశారు ఫిలిప్ కాట్లర్. ఫిలిప్ కాట్లర్ ఈజ్ ఆల్సో ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, మార్కెటింగ్ జీనియస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఫిలిప్ కాట్లర్ బుక్స్ మార్కెటింగ్ మీద అది ఇలా అంటే ఈవెన్ MBA స్టూడెంట్స్ కూడా ఫిలిప్ కాట్లర్ బుక్స్ ని చాలా రెఫర్ చేస్తారు. ఎందుకంటే ఫిలిప్ కాట్లర్ ఈజ్ ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, మార్కెటింగ్ జీనియస్ అని కూడా మనం చెప్పొచ్చు. సో అతను రాసిన బుక్ ఇది మార్కెటింగ్ 6.0, ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ ఏ పోస్ట్ డిజిటల్ వరల్డ్. ఈ బుక్ లో మీకు ఏముంటుంది అంటే మీకు దీనిలో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇవి అన్ని యూజ్ చేసి మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేస్తాం ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ బుక్ లో ఉంటుంది. మార్కెటింగ్ 6.0 బై ఫిలిప్ కాట్లర్. అండ్ ఎస్, మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ ఓనర్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైనా, మీరు మార్కెటింగ్ లో మీ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారంటే ఈ బుక్ ని మీరు తప్పకుండా కొనుక్కోవాలి, చదువుకోవాలి. ఈవెన్ డెఫినెట్లీ నేను కూడా ఈ మొత్తం 10 బుక్స్ ని నేను ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసిన తర్వాతనే ఈ వీడియో మీ అందరి కోసం క్రియేట్ చేస్తున్నాను. నా నెక్స్ట్ 8th బుక్ వచ్చేసి దే ఆస్క్ యూ ఆన్సర్. ఈ బుక్ ని రాశారు అంటే ఆథర్ ఆఫ్ ద బుక్ వచ్చేసి మార్కస్ షెరిడాన్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఆ బుక్ కవర్ కూడా చూసుకోవచ్చు. ఈ బుక్ లో మీకు ఇన్బౌండ్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంది. కస్టమర్ పెయిన్ పాయింట్స్ ఏంటి, ఇన్బౌండ్ మార్కెటింగ్ మనం ఎలా చేస్తాం, కంటెంట్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, 2025 లో మార్కెటింగ్ ట్రెండ్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు ఈ బుక్ లో చదువుకోవచ్చు. ఈ బుక్ పేరు వచ్చేసి దే ఆస్క్ యూ ఆన్సర్. సో చాలా మంచి బుక్, డెఫినెట్లీ ఇది కూడా మనకు డిజిటల్ మార్కెటర్స్ కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బుక్ 9th బుక్ వచ్చేసి AI ఇన్ మార్కెటింగ్, ద ఫ్యూచర్ ఆఫ్ కస్టమర్ ఎంగేజ్మెంట్. ఇక్కడ చూడండి ఈ బుక్ ని రాశారు జిమ్ స్టర్నీ. ఈ బుక్ లో ఏముంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మార్కెటింగ్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఎలా చేంజ్ చేస్తుంది, ప్రెడిక్టివ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, డేటా అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ పర్సనలైజేషన్ ఇన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీరు ఈ బుక్ AI ఇన్ మార్కెటింగ్ లో చదవగలుగుతారు. చాలా మంచి బుక్ గైస్, డెఫినెట్లీ మీకు బుక్స్ చదవడం అలవాటు ఉంది అంటే ఈ 10 బుక్స్ కూడా కొనుక్కోండి. అండ్ డెఫినెట్లీ కొనుక్కోవడమే సరిపోదు, మీరు అది చదువుతూ కూడా ఉండాలి. చదవండి, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. లాస్ట్ బుక్ 10th బుక్ నా లిస్ట్ లో వచ్చేసి ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ బుక్ ని రాశారు క్యాథీ హ్యాక్. Kathy Hack and David Berkowitz. దే బోత్ ఆర్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఈ బుక్ లో మీకు ఏముంటుంది అంటే AR/VR. వాట్ ఈస్ AR/VR? ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ, ఇట్లాంటి టెక్నాలజీస్ ప్లస్ మెటావర్స్ ని మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో ఎలా యూస్ చేస్తాం. ప్లీజ్ రిమెంబర్ AR, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అండ్ మెటావర్స్, ఇట్లాంటి టెక్నాలజీస్ ని మనం మార్కెటింగ్ లో ఎలా యూస్ చేస్తాము. ఇవి అన్ని పవర్ ప్యాక్డ్ కంటెంట్ మీకు ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ బుక్ రిటన్ బై క్యాథీ హ్యాక్ అండ్ డేవిడ్ బర్కోవిట్స్. ఈ బుక్స్ లో డెఫినెట్లీ మీకు దొరుకుతుంది. సో ఈ వీడియోలో అంటే నేను మీకు 10 బుక్స్ చెప్పాను. డిజిటల్ మార్కెటర్స్ కి ఈ 10 బుక్స్ చాలా యూజ్ అవుతుంది. వన్ మోర్ రిక్వెస్ట్, మీకు యూట్యూబ్ వీడియోస్ లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది డెఫినెట్లీ ఎస్, కానీ కొందరికి బుక్స్ చదవడం కూడా అలవాటు ఉంటుంది కదా, వాళ్ళందరూ ఇట్లాంటి బుక్స్ కొనుక్కొని
వాళ్ళ ఫ్రీ టైంలో బుక్స్ చదువుతూ వాళ్ళ నాలెడ్జ్ చాలా గెయిన్ చేసుకోవచ్చు. నా స్టూడెంట్స్కి అంటే నేను డెఫినెట్లీ ఇది రికమెండ్ చేస్తాను. మీరు ఇట్లాంటి బుక్స్ చదవండి, మీ నాలెడ్జ్ని డబుల్, ట్రిపుల్, 10x మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోలో అంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ టాప్ 10 బుక్స్ మీకు రికమెండ్ చేశాను. అండ్ మీకు అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి అంటే Career9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మేము అడ్వాన్స్ కన్నా సూపర్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ చెప్తున్నాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, విజిట్ అవర్ వెబ్సైట్ www.career9.com. అండ్ మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. మీరు డిజిటల్ మార్కెటింగ్లో మీ కెరియర్ ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఆల్రెడీ బిజినెస్ ఉంటే అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ వీ కెన్ help you with your digital marketing strategies. We can help you with your lead generation process optimization. Okay, so that is all about this video. Na peru Sushmita Madhu. Meeru chustunnaru na digital marketing training institute YouTube channel named Career9. Thank you so much. All the best. Namaste.